వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ మనం రాగి పిండితో మురుకులు అనేది ప్రిపేర్ చేసుకుందామండి. రాగి పిండి హెల్త్కి చాలా మంచిది కదా, అండ్ టేస్ట్ కూడా ఇంకా చాలా బాగుంటుంది. రాగి పిండిలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది. అలాగే టేస్ట్ కూడా ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా ఎంత క్రిస్పీగా, ఎంత అసలు చూస్తుంటే చాలా ఎమ్మీగా ఉంది కదా. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు నేను 1 కప్పు బియ్యం పిండి అనేది తీసుకున్నాను. మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ తీసుకోండి. మెజర్మెంట్ ఏం లేదండి, నార్మల్గా నేను చేసుకున్నాను. దీనికి మెజర్మెంట్ ఏం అసలు అవసరం లేదు. ఇలా 1 కప్పు బియ్యం పిండి అనేది తీసుకున్నాను నేను. అలాగే కొంచెం వేయించిన వేరుశనగ పల్లీలు ఉంటాయి కదా, అది వేయించేసి మిక్సీ పట్టేసుకొని ఆ పొడి కొంచెం వేసుకున్నాను. అలాగే రాగి పిండి కూడా కొంచెం వేసుకున్నాను. అలాగే సాల్ట్ మొత్తానికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇది మొత్తం అంతా కూడా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక కొంచెం కారం వేసుకోండి. మీకు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకొని, నేనైతే కొంచెం మీడియంగా వేసుకున్నాను. మరీ ఎక్కువ వేసుకుంటే స్పైసీ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి కొంచెం కారం వేసేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని కొంచెంగా వాటర్ వేసుకుంటూ, మామూలు వాటర్ చల్ల నీళ్ళే వేసేసుకొని ఇలా మనం మురుకులు పిండుకోవడానికి వీలుగా ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు నేను ఇలా 3 హోల్స్ ఉన్న ఇలా ఈ ప్లేట్ తీసుకున్నాను అనమాట. మీరు ఏ షేప్ కావాలంటే అది తీసుకోండి. ఇలా 3 హోల్స్ ఉన్నది తీసుకొని కొంచెం ఇలా తీసేసుకొని అందులో వేసేసుకొని ఆల్రెడీ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఇలాగా పిండేసుకోవడమే. నిజంగా చాలా బాగుందండి. అసలు నేను మామూలుగా పల్లీలు వేస్ట్ చేశాను, కానీ రాగిపిండితో చేస్తే ఇంకా చాలా బాగుంది. అందుకని చెప్పేసి ఇవాళ మా వాళ్ళకి నచ్చిందని చెప్పేసి ఇవాళ మళ్ళీ చేశానమాట. అసలు తింటుంటే ఎంత కమ్మగా అనిపిస్తుందో, అంత బాగుంది అసలు. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇలాగా పిండేసుకొని 2 వైపులో కూడా తిప్పుకుంటూ ఆయిల్లో అలా నురుగు వస్తుంది కదా, అది ఆగిపోయేంత వరకు కూడా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక పక్క తీసేసుకొని ఇంకా మిగిలింది ఏమన్నా ఉంటే అదంతా కూడా వేసేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవడమే. ఫైనలీ మన రెసిపీ అనేది రెడీ అయిపోయింది. ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదా నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ అండి, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.